నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా నిర్మల్ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీలతో పాటుగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ, యువతకు, రైతులకు, మేధావులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ రఘువీర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజలతో మమేకమై రాష్ట్ర రాజకీయాలను శాసించిన జనారెడ్డి గారి రాజకీయ వారసుడిగా రఘువీర్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని, దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాయకుడి అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని అన్నారు. అదేవిధంగా పున్నా కైలాష్ నేత గారి ఆధ్వర్యంలో అయాన్ష్ భార్గవ్ ట్రస్ట్ వారు నార్కెట్పల్లి చెరువుగట్టు దేవస్థానంలో భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, కిన్నెర సీను, అంబటి సోమన్న, ఎండి ముంతాజ్ అలీ, సుధాకర్, చింతమల్ల వెంకటయ్య, జిల్లా వెంకటేశ్వర్లు, రాంబాబు నాయుడు, జిల్లపల్లి పరమేష్, గౌతమ్, రాజేందర్ రెడ్డి, లింగయ్య, పుట్టా వెంకన్న గౌడ్, దయాకర్ గౌడ్, ముచ్చపోతుల శ్రీనివాస్, కాటం వెంకన్న, గాజుల శ్రీనివాస్ యాదవ్, సైదులు, సంతోష్, శరత్, వినీత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎంపీ రఘువీర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా మరి విజయవంతంగా పూర్తి చేశాం. మరి ఇవాళ నిర్మల్ హృదయ భవన్లో వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు మరి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా మరింత సేవా కార్యక్రమాలు పేదల కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం మరింత బలపడాలని, వారి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం.